నాకు చాలా జలుబు వచ్చింది, నిన్నటి నుంచి ఉంది. సో దాన్ని ఏం చేశాను నేను, ఎస్ నాకు జలుబు ఉందంటే అర్థమేంటి, లోపల చెడు ఉంది అనుకొని ఆ చెడు బయటకు పోవడానికి ఏం చేశాను, నైట్ ఆహారం జస్ట్ రెండు అటుకులు తీసుకొని క్లోజ్ చేసేసాను. సో త్వరగా నిద్రపట్టింది. తర్వాత అరౌండ్ 9:45కి మెలకు వచ్చింది. అంటే నేను 8 o'clock పడుకునేసాను. 9:45కి మెలకు వచ్చింది. కొంచెం గల్ల మ్యూకస్ ఇస్ కమింగ్. అది ఎందుకంటే తయారు చేసుకుంటుంది, ఆ చెడుని బెడ్ వేసేస్తుంది బాడీ. ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇస్తావని చేయడానికి అది పనిచేస్తుంది, రిపేర్ చేసుకుంటుంది. అలా ఊసేసాను. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, మళ్ళా పడుకున్నాను. మళ్ళా ఒక పట్ట 1:45 నుంచి నాకు ఇబ్బందిగానే ఉంది. బట్ ఐ ఎంజాయ్. కాస్త కొన్ని గంటలతో కాస్త కళ్ళు మూసుకోవడము, ఇట్లా నిద్ర లేదని దిగులు లేదు. అట్లా సరదాగా దాన్ని తీసుకుంటా మార్నింగు యథావిధిగా లోపల భాగాల్ని ఆర్గాన్స్ని క్లీన్ చేయాలి. అంటే మనం బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఫినాయిల్ వాడుతున్నాం, ఇంకోటి వాడుతున్నాం. బాత్రూంలో వచ్చే స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ మనలోనే ఉంది కదా, ఆ స్మెల్ పోవడానికి మనం ఏం వాడలేదు. కాబట్టి బాత్రూమ్ తయారైంది. ఆయాలు ముందు పోయలేదు, గొడవ లేదు. కారణం ఏంటి, మన బాడీని క్లీన్ చేసుకోవడానికి తగినంతగా మనకు ప్రిపేర్ కాలేదు కాబట్టి ఆ స్మెల్ బాత్రూమ్కి వస్తాయి. సో మా దగ్గర టెక్నిక్ ఏంటంటే ఏదైతే చెడు ఉందో ఆ చెడుని కాస్త రిపేర్ చేస్తాం. మార్నింగ్ లేస్తేనే మనము నీళ్లు గట్టిగా అంటాం, గట్టిగా 40 గ్లాసులు తాగుతాం. సో అదేమవుతుంది, అన్ని భాగాలకి చేరుకొని ఏమి ఆ టేస్ట్తో బయట లాపేస్తుంది యూరిన్ రూపంలో. మళ్ళా కాసేపు మార్నింగ్ ఆల్సో ఐ డిడ్ యోగా. పిల్లలు ఆల్సో వచ్చారు, చేశారు, శ్లోకాలు చెప్పారు, చదువుకున్నారు. ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లా. ఎట్ట చేద్దాం సార్, కూర్చోవట్లా. అదే బాధ. పరుగులు తెస్తున్నాం, ప్రశాంతత వాళ్ళు లేదు. సో జలుబు వచ్చినా కాస్త ఉన్న పిల్లలు 2-3 అయినా చదువుకోవడం అనేది నాకు నేర్పినటువంటి ఒక మంచి అవకాశం. ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్సే. వాళ్ళకి ట్రై చేస్తూ ఉన్నా, ఏ పేరెంట్ కనెక్ట్ అవ్వట్లా, ఏ టీచర్ కనెక్ట్ అవ్వట్లా. ఏం చేయాలా, ఇంత లైఫ్స్ ఉన్నాయి. కాబట్టి మళ్ళా ఏం చేశాను, మళ్ళా 1 గంట తర్వాత అగైన్ ఐ టుక్ వాటర్. ఇప్పుడు నా ముక్కులో శివుడు ఉందా? లేదు, పోయింది. మాత్ర వేస్తున్నానా? మిక్సీలు పూసానా? ఏదైనా హినియర్ పిలిచినానా? ఒకసారి గుర్తుకొచ్చింది నాకు రాత్రి. అరే మేడం చెప్పుంటే బాగున్నామే, మా దగ్గర స్టీమ్ వ్యాపరేజర్ ఉంది, వేడి నీళ్ళు ఆవిరి పడితే రిలాక్స్ అవుతుంది. అది మర్చిపోయినా. అయినా ఆ అసౌకర్యాన్ని భరించేటువంటి ఆ శక్తి బాడీకి ఉంది కాబట్టి ఇప్పుడు శుభ్రంగా ఇలాంటి స్కిల్స్ మా స్టాఫ్కి ఇవ్వాలని పిచ్చి ఉంది, మా పేరెంట్స్కి ఇవ్వాలని పిచ్చి ఉంది. హరే కృష్ణ, ఇంతే అన్న భావంతో ఉన్నారు. కొంతవరకు కొంచెం వరకే జనాలు జాగ్రత్తగా వాళ్ళు పాటిస్తున్నారు కూడా, అది వేరే విషయం. బట్ ఎస్ మనం కలిసి పనిచేద్దాం సార్ అనేవాడు మాకు లేదు. ఒకరిద్దరు ఉన్నారు, ఆ ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.